హాయ్ ఫ్రెండ్స్, ఎంటీఆర్ టాకీస్కి స్వాగతం. ఈరోజు కౌలాలంపూర్ నుంచి జోహర్ బారు అని ఒక ప్రాంతం ఉంటుంది. అది సింగపూర్ బార్డర్. అక్కడికి వెళ్ళాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే 4 అవర్స్ ఉంటుంది జర్నీ. ఇంకా ఫాస్ట్గా వెళ్తే 3 అవర్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ గేట్ ఉంటే ఒక 5 అవర్స్ అవుద్ది. చూడండి, అంటే హైవే మొత్తం చాలా బాగుంటుంది. ఇరువైపులా కూడా ఎక్కువ ఈ పామాయిల్ తోటలు ఉంటాయి. ఇంక తర్వాత కొండలు ఇవి కూడా ఉంటాయి. మొత్తం ఏజెన్సీ లాగా ఉన్నట్టు ఉంటుంది. ఇరువైపులా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మొత్తం మొత్తం ఈ 4 అవర్స్ కూడా ఉన్నాం. ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం. చూడండి, ఇదేంటంటే రోడ్డుకి ఇరువైపులు ఏంటంటే అంటే డిఫాల్ట్గా అంటే మొత్తం అన్నీ గడ్డి పిచ్చి మొక్కలతో ఉండొచ్చు. అదేం చేస్తారంటే మొత్తం రోడ్డు పొడవునా కూడా అవి అంతా కటింగ్ చేసి పార్క్లా తయారు చేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అది కొంచెం గ్రేట్ అంతే. దానివల్ల ఏంటంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇదేంటంటే జోహర్ బారు అనేది ఇది ఒక రాష్ట్రం. ఈ జోహర్ బారులో జోహర్ బారు కింగ్ ఉంటాడు. సో ఇక్కడ మలేషియాలో ఏంటంటే ఇంకా రాచరికం అనేది ఉంది. ప్రజాస్వామ్యం, రాచరికం రెండు ప్యారలల్గా ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ కింగ్ అంటే మనకి రాష్ట్రపతి లాగా, మనకి గవర్నర్ అంటే ఇక్కడేమో సుల్తాన్ అంటారు. స్టేట్కి హెడ్ని మనం గవర్నర్ అంటాం, వీళ్ళేమో సుల్తాన్ అంటారు. అవేంటంటే వీళ్ళకి మనం ఎన్నికబడతారు. మనకి వీళ్ళేంటంటే రాజవంశస్థులే. వాళ్ళు వంశపారంపర్యంగా వస్తుంటారు, వాళ్ళు పరిపాలిస్తుంటారు. కాకపోతే ఏంటంటే అధికారాలంటే మరీ అన్నీ ఉండవు. ప్రధానమంత్రికి ఉన్నంత అధికారాలే ఉండవు. కాకపోతే కింగ్ మేకర్ అంటారు కదా. ఇప్పుడు మనకి పాలిటిక్స్లో కింగ్ అంటే మనకి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగా అధికారంలో రావడానికి వాళ్ళు కింగ్ మేకర్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఈ రాజులకి అధికారం లేకపోయినా సరే వాళ్ళకైతే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మొత్తం రాజకీయాలని నిర్దేశించే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. ఈ జోహర్ బారులో ఈ కింగ్కి చాలా పవర్స్ ఉంటాయి. సో ప్రధానమంత్రిని నియమించే అధికారం కూడా ఉంటుంది, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చూడు, అది రాజ చిహ్నం, అది రాజు తాలూకా కిరీటం. సో ఇదండి. ఈ అంటే నేనేదో రన్నింగ్లో తీసా మొత్తం. కౌలాలంపూర్ తర్వాత కొంచెం పెద్ద అంటే ఇంకా నెక్స్ట్ సిటీ ఏంటంటే ఈ జోహర్ బారు అని వస్తుంది మలేషియాలో. మిగతావన్నీ చాలా ఉంటాయి. ఇదేంటంటే ఇక్కడ సింగపూర్ బార్డర్ కాబట్టి సింగపూర్ వాళ్ళకి ఇక్కడ చాలా చీపు. అంటే ఇక్కడ 4 మలేషియా డాలర్స్, 4 మలేషియా రింగెట్స్ సింగపూర్కి $1 ఈక్వల్. సో వాళ్ళు ఏంటంటే వీకెండ్లో ఇక్కడికి వచ్చి మొత్తం అనకూడదు కానీ కటింగ్స్, హెయిర్ కటింగ్ కూడా ఇక్కడే చేయించుకుంటారు. సేవింగ్స్, హెయిర్ కటింగ్స్, వాళ్ళకి ఏమైనా మూవీస్ చూడాలి, మూవీస్, తర్వాత మొత్తం ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు సింగపూర్. ఎందుకంటే బార్డరే. అదేంటంటే ఇక్కడ జస్ట్ వాళ్ళకి వీసాలే అవసరం లేదు. 2 కంట్రీలకి వీసాలు అవసరం లేదు. జస్ట్ ఒక ఐడి కార్డుని వెరిఫై చేస్తారు అంతే. సో బార్డర్లో అయితే ఒక 1 అవర్ ఇలా ఉంటుంది, డిలే ఉంటుంది బార్డర్ దగ్గర. సో వాళ్ళకి ఏంటంటే చాలా కన్వీనియంట్. ఎందుకంటే అక్కడ 4 టైమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళు ఏవైనా కొనుక్కోవాలన్నా అవన్నీ ఇక్కడ చేసుకుంటారు. అలాగే మలేషియా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు సింగపూర్కి. మొత్తం అంటే డైలీ జాబ్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే టైం అయితే పెట్టేస్తుంది. ఉదయం వెళ్ళటానికి దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెట్టేస్తుంది, రావడానికి 2 అవర్స్ 3 అవర్స్ పెట్టేస్తుంది ఈ ట్రావెలింగ్కే. కానీ మరి ఇక్కడ సింగపూర్ మనీ ఎక్కువ కాబట్టి ఇక్కడ మలేషియాలో ఉన్న వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటారు. సింగపూర్ వాళ్ళకి ఇక్కడికి రావడం దేనికి వస్తారంటే వాళ్ళు ఏవైనా ఐటమ్స్ తక్కువ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ అవసరాలు తీర్చుకుని వెళ్తారు. మలేషియా వాళ్ళు ఏంటంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ వర్క్ చేస్తారు. సో ఇదండి సింగపూర్ మలేషియా కథ. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. జై హింద్.